హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో సంవత్సరం అయినా సరే నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి మనం ఒక్కసారి పట్టుకుని జాడీలో నిల్వ ఉంచితే ఈ పచ్చడి సంవత్సరం అయినా సరే పాడవకుండా ఉంటుంది. ఇది ఉసిరికాయ సీజన్ కదండి, సో ఉసిరికాయ పచ్చడి పట్టడానికి ఇదే కరెక్ట్ సీజన్. నేను చెప్పే ప్రాసెస్ లో చేస్తే ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీరు చాలా ఈజీగా పచ్చడి పడతారు. నేను 1 కేజీ ఉసిరికాయలని ఈ పచ్చడి కోసం తీసుకున్నానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉసిరికాయల్ని నీట్ గా వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. తరువాత ఏదైనా సాఫ్ట్ క్లాత్ తడి లేకుండా నీట్ గా కాయలన్నిటిని తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. అసలు తడి అన్నది ఉండకూడదండి. ఇలా నీట్ గా తుడిచిన తరువాత ఉసిరికాయలని కొద్దిసేపు అలా పక్కన వదిలేయండి. తరువాత ఇలా చూపిస్తున్న విధంగా ఏదైనా నైఫ్ తో ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి. అప్పుడే కాయల్లోకి ఫ్లేవర్ అన్నది కరెక్ట్ గా వెళ్తాయి. చూసారు కదా, ఇలా అన్నిటికీ ఘాటులు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె లైట్ గా హీట్ అయ్యాక ఘాట్లు పెట్టిన ఉసిరికాయల్ని బ్యాచెస్ గా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఉసిరికాయ ఫ్రై అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఉసిరికాయ కలర్ లైట్ గా మారుతుంది. అలానే కాయలు కాస్త ఉబ్బుతాయి. అప్పటి వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. అలానే కాయలు కూడా ఉబ్బాయి. అప్పుడు వీటిని బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేయాలి. వెల్లుల్లి పచ్చడిలో ఊరిన తరువాత ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు 10 ఎండిమిర్చి అలానే కరివేపాకు రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఇంగువ వేసి ఈ ఆయిల్ కూల్ అవ్వనివ్వాలి. అప్పుడే మనం కారం అన్నవి యాడ్ చేసుకోవాలి. వేడి మీద మీరు కారం యాడ్ చేస్తే పచ్చడి నలుపు వస్తుంది. అందుకే ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు మనం స్పైసెస్ అన్నవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మెంతి పౌడర్ అలానే 2 టేబుల్ స్పూన్ల ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. ఇంకా 150 గ్రాముల వరకు కారం, 100 గ్రాముల వరకు సాల్ట్ యాడ్ చేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మెంతి పిండి ఎక్కువ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే పచ్చడి జిగురు వస్తుంది. ఇలా అన్ని స్పైసెస్ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాక ఫ్రై చేసి పక్కన పెట్టిన ఉసిరికాయల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 2 నిమ్మకాయల్ని జ్యూస్ చేసి యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసి పచ్చడి చేస్తారు. అది ఎలా చేస్తారు అన్నది నేను మరోసారి చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మూత పెట్టి కనీసం 3 డేస్ తడి తగలని చోట పెట్టుకోవాలి. అప్పుడే ఉసిరికాయ పచ్చడి బాగా ఊరుతుంది. ఈ వీడియో 3 డేస్ తర్వాత అండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ బయటకి తేలింది. అలానే ఉసిరికాయ కూడా బాగా ఊరింది. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి తడి తగలకుండా ఉంటే ఎన్ని మంత్స్ అయినా సరే అస్సలు పాడవదు. ఒక్కసారి ఇలా ఉసిరికాయ పచ్చడి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.